ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను సిట్ ముమ్మరం చేసింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ట్యాపింగ్ చేసినట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆయన్ని విచారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో పోలీస్ వాహనంలోనే డబ్బు తరలించినట్లు రాధాకిషన్ రావు తెలిపారు. దీంతో డబ్బు ఎక్కడికి తరలించారు, ఎవరికి ఇచ్చారనే దానిపై సిట్ విచారణ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వార్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు సిట్ గుర్తించింది. గోల్డ్ వ్యాపారులు, రియల్టర్ల ఫోన్లు ట్యాప్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పటికే పలువురు బాధితులు బయటకు వస్తున్నారు. తన ఫోన్ ట్యాప్ చేశారని పంజగుట్ట పోలీస్ స్టేషన్లో సంజయ్ కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు పోలీసులకు కంప్లైంట్ చేశారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ పేరును ఫిర్యాదులు ప్రస్తావించిన ఆయన తన వద్ద నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. మరోవైపు త్వరలోనే పలువురు రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమవుతోంది.